ఈ దేశం వికసిత భారతం అవ్వాలి. ఆ వికసిత భారతం అవ్వాలంటే 2047కి ఈ దేశం ఆ లీగ్ ఆఫ్ నేషన్స్ డెవలప్ నేషన్ గా ఉండాలి అని చెప్పి ఎంతకాలం మనం డెవలపింగ్ అనుకుంటూ ఉంటాం. సో ఆ యొక్క పెడస్టల్ కి వెళ్ళాలి కనుక ఈ యొక్క 25 years ఏదైతే ఉందో మనకి అతి ముఖ్యమైన సమయం కనుక దీన్ని అమృత కాలం అని చెప్పి నరేంద్ర మోడీ గారు దీనికి నామకరణం చేయడం జరిగింది. ఈ యొక్క అమృత కాలంలో మనందరం కలిసి ఇది కేవలం ఏదో ప్రభుత్వం చేయాల్సింది లేదా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చేయాల్సిన పని కాదు. ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా దాంట్లో భాగస్వాములు కావాలి అని చెప్పి ఆలోచన ముందుకు తీసుకెళ్తూ సబ్కా ప్రయాస్ అని చెప్పి ఒక మాటని ఆయన యాడ్ చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పెట్టిన నినాదం ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్. దాని తర్వాత సబ్కా విశ్వాస్ అని చెప్పి పెట్టాడు. అందరి యొక్క విశ్వాసాన్ని మనం గెలుచుకోవాలి. దాని తర్వాత ఏదైతే అమృత కాల సమయంలో మన యొక్క అమృత కాలంలో 2047 ఏదైతే మనం గోల్ పెట్టుకున్నామో 100 years ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్, ఎవరైతే స్వతంత్ర సేనానులు ఈ దేశం కోసం బలిదానం చేశారో వాళ్ళ ప్రాణాలు తృటపాయంతో వదిలారో, బ్రిటిష్ కూడాకి బలయ్యారో, ఉరికంబానికి వాళ్ళు వేలాడదీయబడ్డారో, వందే మాతర నినాదాలతో ఈ దేశ భవిష్యత్తు కోసం వాళ్ళ యొక్క యవ్వనాన్ని దారపోసారో వాళ్ళందరి యొక్క కళ 100 సంవత్సరాలు పూర్తయిన భారతావని అటువంటి స్థానంలో ఉండాలి. వాళ్ళ కళని సాకారం చేయడానికి మనందరం కృషి చేయాలి.